హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులైతే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈ రెసిపీ చేసి పెట్టామంటే. కానీ అందులోనూ ఇప్పుడున్న క్లైమేట్కి అయితే ఈ చలికాలంలో రైనీ సీజన్లో సూపర్గా తాగొచ్చండి. ఈ సూప్ అనేది ఏంటని చూస్తున్నారా? చికెన్ ముక్కలతో సూప్ అయితే చేసేసానండి. ఎలా చేశాను ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడు నేను చూపించినట్లుగా చేశారంటే అసలు చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా సూప్ తాగటానికి రెడీగా ఉంటారనమాట. ఒక్కసారి ఎలా చేశానో చూడండి. ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో వరకు బోన్స్తో కలిపి చికెన్ అయితే తీసుకున్నాను చూడండి. విత్ బోన్స్తో అయితే చికెన్ తీసుకొని నీట్గా కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా వడిగేట్టుగా వంచేసుకున్నానండి. తర్వాత కావాల్సినవి ఇదిగోండి, ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ని. అలాగే జీలకర్ర జీర్ణానికి చాలా మంచిదండి. అలాగే 1 స్పూన్ వరకు మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను, గరం మసాలా పౌడరు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. అలాగే మిరియాల పొడి తీసుకున్నానండి. ఇక్కడ నేను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు మిరియాల పొడి బదులుగా అయితే. ఇక్కడ నేనేమో మిరియాల పొడి తీసుకున్నానండి. అలాగే బాండిల్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలండి, ఎక్కువ ఆయిల్ అయితే అవసరం ఉండదు. చూసారా, నేనైతే చాలా లైట్గా తీసుకున్నాను. అందులోని కొద్దిగా జీలకర్ర అయితే వేసుకున్నాను. జీలకర్ర కాస్త ఆయిల్లో అలా మగ్గనిచ్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలన్నీ కూడా వేసుకున్నాను చూడండి. మరీ బ్రౌన్గా అవసరం ఉండదండి, లైట్గా అలా వేగిందంటే సరిపోతుంది. ఆనియన్ అనేది మనకి సూప్ కోసం చేసుకుంటున్నాం కదండి, అందువల్ల. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా ఆయిల్లోకి వేసుకొని దోరగా వేపుకోవాలి. అప్పుడే మనకి సూప్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అనేది దోరగా వేపుకోవాలండి. ఈ విధంగా అయితే బాగా వేపుకున్నామంటే రైనీ సీజన్లో ఒక పక్క వర్షం పడుతుంటే ఒక పక్క ఇలా సూప్ చేసుకొని కూర్చొని తాగుతూ ఉన్నామంటే అబ్బా నా సామిరంగా అనాల్సిందే అనమాట. తాగే వాళ్ళంతా కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా మగ్గింది కదండి. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ వేసుకున్నాను. వాటర్ అయితే వేయకూడదండి, మనం వేసిన ఆ కాస్త ఆయిల్లోని ముక్కలంతా కూడా బాగా మగ్గిపోవాలి. ముక్కలన్నింటినీ బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట. అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు అలా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చిన్నగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ అయితే ఇప్పుడు వేయకూడదండి. కాసేపు అలా ప్లేట్ పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అలా పెట్టి తీసాను చూడండి. అందులో ఉన్న వాటర్ అంతా కొంచెం వచ్చేసింది, కాస్త మగ్గినట్టు ఉంది కదా. ఇలాగే మగ్గాలన్నమాట. ఇప్పుడు మగ్గిన తర్వాత లైట్గా పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. 2 వేసుకొని మళ్ళీ ఒకసారి నెమ్మదిగా బాగా తిప్పేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మిరియాల పొడి వేసుకొని కానీ చికెన్ సూప్ చేసుకున్నామంటే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీరే చూద్దురు. రైనీ సీజన్లో ఇలా చేసుకొని తాగామంటే హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. నీరసం అంతా ఎగిరిపోతుందన్నమాట. ఇదిగో చూడండి, నేను బాగా తిప్పుకొని ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ పెట్టుకున్నాను, మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. చూసారా, ఇందులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసింది, ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా. ఇప్పుడు ఇందులో మిరియాల పొడి అయితే వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నా. 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి 1/2 కేజీకి. 2 కూడా వేసుకొని బాగా ఫ్రైలాగా చేసుకోవాలన్నమాట. నేను విత్ బోన్స్తో తీసుకున్నాను, మీకు కావాలంటే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు. కానీ సూప్ అంటేనే హెల్దీ కోసం తాగుతూ ఉంటాం కదండి, అందుకే బోన్స్తో కలిపి తీసుకున్నాను. ఇప్పుడు బాగా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను చూడండి. ముక్కలంతా మునిగేంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక్క 15 మినిట్స్ 10 to 15 మినిట్స్ అలా ఉంచేసుకున్నామంటే ప్లేట్ పెట్టి బాగా ఉడికిపోతుంది ముక్క. వాటర్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకొని ప్లేట్ పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకున్నామంటే ఒక 10 to 15 మినిట్స్లో మంచిగా అయితే ఉడికిపోతుంది చూడండి. ఇప్పుడు చూడండి,
ముక్కలంతా కూడా బాగా ఉడుకుతున్నాయి కదా, మధ్యలో ఒకసారి అలా కలుపుకుందాము. చికెన్ సూప్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీకు వాటర్ సరిపోదు అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. అందుకే నేను కొంచెం వాటర్ అయితే వేసాను. మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే కింద అడుగట్టేస్తుంది ముక్క అనేది. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా వచ్చేసింది. ముక్కలు మెత్తగా ఏవైతే చూస్తుంటే తెలుస్తుంది కదండి, చాలా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముక్కలు మాత్రం సపరేట్ చేస్తున్నాను. సూప్ మాత్రం బాండిల్లోనే ఉంటుంది చూడండి. ఇలా చేయడం వల్ల కొంతమంది పిల్లలు చికెన్ అంటే ఇష్టపడరు కదండి, అసలు తిననని మానం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చేసినట్లు చేసి పెట్టారంటే అసలు వాళ్ళు చికెన్ తింటున్నామా అని కూడా తెలియదన్నమాట. ఏదో మమ్మీ ఇచ్చింది మనం తింటున్నాం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. చికెన్ అని తెలియదు వాళ్ళకి. అదే అన్నమాట ఇందులో ఉన్న ట్రిక్ అండి, టిప్స్ అన్నమాట ఇవంతా కూడా. చిన్నపిల్లలకి చికెన్ అంటే ఇష్టం లేని పిల్లలకి తినిపించడానికి. ఇదిగోండి మనం ముక్కలు పక్కకు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో నుంచి స్కిన్ బోన్స్ రెండు కూడా డివైడ్ చేసుకుందాం, సపరేట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక్కొక్క ముక్క తీసుకొని మిక్సీ గ్రైండర్ చేసుకొని జారా స్కిన్ అంతా సపరేట్ చేసుకుంటున్నాను చూడండి. బోన్స్ సపరేట్ చేయాలి, స్కిన్ సపరేట్ చేసుకోవాలి. దీనంతా కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటామండి. చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల. మామూలుగా పెద్ద పిల్లలు చికెన్ అంటే ఇష్టం ఉండే పిల్లలకైతే దీన్ని ఇలాగే తీసి కూడా ఇచ్చేసేయచ్చు సూప్లోకి వేసుకొని. కానీ ఇక్కడ మనం ఇద్దరి కోసం చేస్తున్నాం కదండి, చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. అసలు ఏం తింటున్నామో తెలియకుండా తినేస్తారనమాట. తాగేస్తారు సూప్ అనేది. ఇలా చేసి పెట్టండి ఒకసారి, ఇష్టం లేని పిల్లలు హ్యాపీగా తాగేస్తారు. తాగిన తర్వాత ఏంటి మమ్మీ ఇది చేసావని అడగాలన్నమాట వాళ్ళు. అంత బాగా చేస్తాము ఇలా చేశారంటే. కానీ సూపర్ అని చెప్పి మళ్ళీ అడిగి చేయించుకొని తాగేలా ఉంటుంది. అన్ని ముక్కలు కూడా స్కిన్ అంతా సపరేట్ చేసుకుంటున్నాను. రైనీ సీజన్లో ఇలా చేసుకొని తాగామంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఓ పక్క వర్షం పడుతూ ఉండి ఓ పక్క మనం సూప్ రెడీ చేసుకొని అలా కాంపౌండ్లో కూర్చొని తాగుతూ ఉన్నామంటే ఆహా, ఆ లైఫే వేరే కదండి. చూడండి బోన్స్ అన్నీ సపరేట్ అయిపోయింది. స్కిన్ అంతా అందులోకి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. బాగా ముద్దగా వచ్చేస్తుందండి మిక్సీ పట్టేసామంటే. ఒక్కసారి అలా తిప్పి వదిలేసామంటే సరిపోతుంది. ఇదిగో చూడండి ముద్దగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ మనకి స్టవ్ మీద అయితే ఇదిగో చూడండి సూప్ అయితే ఉడుకుతుంది కదా, అందులోకి ఈ చికెన్ పీసెస్ ముద్దంతా కూడా వేసుకొని చిన్నగా అలా నలుపుతూ వచ్చామంటే మొత్తం ఒకలా వచ్చేస్తుంది. సూప్ అంతా రెడీ అయిపోతుంది అన్నమాట మనకి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ఛానల్ అయితే ఇప్పుడే మోనిటైజేషన్ అయ్యిందండి. హ్యాపీగా ఉంది. అయ్యిందనే కానీ తర్వాత బాధ్యత కూడా ఎక్కువే ఉంటుంది కదండి మోనిటైజేషన్ అయ్యాక. ఇదిగో చూడండి సూప్ అలా అయిపోయాక మనం ఇందాక బోన్స్ అన్నీ సపరేట్ పెట్టాం కదా, ఆ బోన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసామంటే ఇంకా అందులో ఏమైనా రసం ఉంటే కానీ మొత్తం కూడా సూప్లోకి వచ్చేస్తుంది. అలాగే ఒక 2 ఎలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇందులోని పుదీనా కూడా వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసము. ఒక 2 ఏలక్కాయలు దంచి వేసుకున్నాను. అలాగే పుదీనా కూడా వేసుకున్నా. ఛానల్ అయితే మోనిటైజేషన్ అయ్యిందండి. హ్యాపీగానే ఉంది. బాధ్యత కూడా ఒక పక్క పెరిగిపోయిందనమాట. ఇకపైన నేను జాగ్రత్తగా వీడియోస్ చేయాలి, ఏది పడితే అది పెట్టకూడదు. ఆల్రెడీ పెట్టడం లేదులేండి, అన్నీ చూసి మరీ జాగ్రత్తగా పెడుతున్నాను. మీ ఎంకరేజ్మెంట్ ఉండిందంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా అందులో చాలా అయితే ఉన్నాయండి, అవి నాకు చెప్పడానికి కూడా సరిగా రావట్లేదు. ముందుకు వెళ్ళాలంటే అంటే మనకి ఇందులో నుంచి వీడియోస్ ద్వారా అమౌంట్ రావాలి అంటే అమ్మో ఇంకా చాలా కష్టపడాలండి. అందరూ ఈజీ అంటారే కానీ చాలా కష్టము. ఏదో ఛానల్ పెట్టామనగానే తెలిసిన వారంతా కూడా మనీ ఎంత వస్తుంది అంటూ ఉంటారు, కానీ అది అంత ఈజీ అయితే కాదండి. నాకైతే 8 మంత్స్ 9 మంత్స్ అయితే పట్టిందండి మోనిటైజేషన్ అవ్వటానికి. ఇప్పుడు 9 మంత్స్ తర్వాత మోనిటైజేషన్ అయ్యింది. మధ్యలో ఒకసారి రివ్యూ కూడా వచ్చి 1 మంత్ గ్యాప్ వచ్చిందనమాట. సెకండ్ టైం అప్లై చేసినప్పుడు
మౌంటైజేషన్ అయితే కన్ఫర్మ్ అయింది. యూట్యూబ్ వాళ్ళు కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇక పైన జాగ్రత్తగా వీడియోస్ చేశామంటే నెక్స్ట్ ఇయర్లో అమౌంట్ ఏమన్నా రావచ్చండి. మీ ఎంకరేజ్ని బట్టి. మీరంతా నన్ను ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తారో దాన్ని బట్టి ఇక పైన నాకు వీడియో ప్రమోషన్ అనేది ఉంటుంది. అందరూ ఎంకరేజ్ చేయండి ప్లీజ్. వీడియోస్ అన్నీ కూడా చూడండి. కొత్తగా చూసేవారు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. మనకు సూప్ అయితే రెడీ అయిపోయింది చూడండి. బాగా ఉడుకుతుంది కదా, సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇలాగే కూడా వేడివేడిగా రైస్ పెట్టేసుకొని ఈ సూప్ అందులోకి వేసుకొని పిల్లలకు కూడా తినిపించేసేయచ్చండి. చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారు. మా పిల్లలు అయితే అలాగే తినేవాళ్ళు అనమాట. ఫస్ట్లో చిన్నప్పుడు అసలు ఇష్టపడరు కదండి. పెద్దవాళ్ళు అయ్యాకంటే ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉండి ఇలాంటి వాటికంతా అలవాటు పడుతూ ఉంటారు ఎక్కువగా. అలాంటప్పుడు నేను ఇలా చేసేదాన్ని అనమాట. అందుకే వీడియో అయితే చేసి పెట్టాను. మా పిల్లల్లాగా ఇంకా ఉంటారు కదండి మన జాతి రత్నాలు, అలాంటి వారి కోసం అనమాట ఈ వీడియో. ఇదిగో చూడండి, నేనైతే రైస్లో కూడా కలిపి పెట్టేస్తున్నాను అనమాట పిల్లలకి. ఈ విధంగా అయితే మోసం చేసి మరి వాళ్ళకి ఫుడ్ పెట్టేదాన్ని నేను. ఇలా చాలా బాగా తినేసేవారనమాట. ఈ మాదిరిగా కానీ కలిపి పెట్టేసుకున్నామంటే ఇద్దరు పిల్లలకి కూడా ఒకసారిగా పెట్టేసుకొని ఇలా కలిపి పెట్టేసేదాన్ని. హ్యాపీగా తినేసేవాళ్ళు. అసలు ఏం తింటున్నారో కూడా వాళ్ళకి తెలియదు అనమాట, అలా తినేవాళ్ళు. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ అయితే చేయండి. చూడండి, రైస్ అంతా మెత్తగా కలిపేసుకున్నాక సూప్ వేసుకొని కలిపి పెట్టేసేదాన్ని. హ్యాపీగా తినేస్తారు. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.